రాధేశ్యామ్. సో ప్రతి ఒక్కరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని. ఎట్టకేలకు జాన్ 14న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి వారి ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అవుతుందా ఈ సినిమా? ఎలా ఉండబోతుంది? సో మరి ఈ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. చాలా చాలా విషయాలు మాట్లాడాలి ఈ మూవీ గురించి. సో వారితోనే మాట్లాడదాం. హలో రాధా గారు, ఎలా ఉన్నారు? సో ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా భారీగా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ గారి నుంచి మూవీ వస్తుంది అంటేనే ఆ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్లో ఉంటాయి. సో మరి ఎలా ఉండబోతుంది అంటే డార్లింగ్ ఫ్యాన్స్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకంటే ఎక్కువే ఉంటుందా, లేకపోతే కొంచెం తగ్గుతుందా, లేకపోతే సమానంగా ఉంటుందా? లేదండి, ఎక్స్పెక్ట్ చేసిన దానికి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది. లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ప్రభాస్ గారు ఫిలిం అంటే ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు, లైక్ దే నీడ్ సంథింగ్ న్యూ ఇన్ ద ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ ది కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఇది. సో వాళ్ళు ఒక చిన్న కొత్త రోలర్ కోస్టర్ రైడ్ ఫీల్ అవుతారు మూవీ చూస్తున్నప్పుడు. సీన్స్ అవ్వచ్చు, ఎమోషన్స్ అవ్వచ్చు, అన్నీ కూడా. సో వీఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. సో మీ టీం మొత్తం మేము ఎవరిని అడిగినా సరే, ఎవరిని కదిపించినా రాధేశ్యామ్ సినిమా చాలా స్పెషల్, మాకు చాలా స్పెషల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ మీరు కూడా ప్రభాస్ గారికి ఈ సినిమా చాలా స్పెషల్ అవ్వబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ రవీందర్ గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన డిజైనర్, ఆయన్ని కలిపిన ఇది నాకు ఎన్నో సినిమాలు నేను చేశాను, బట్ ఈ సినిమా మాత్రం నాకు చాలా స్పెషల్. ఏంటి అంత స్పెషల్ ఏంటి అందులో? ఫస్ట్ థింగ్ అండి, లైక్ అందరికీ కూడా చాలా ఎక్కువ రోజులు ట్రావెల్ అయింది ఫిలింతో పాటు. సో ఎమోషనల్లీ ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ అటాచ్డ్ టు ద ఫిలిం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ అందరం కూడా బిగినింగ్ నుంచి చాలా స్ట్రాంగ్గా నమ్మాము అదే. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ డెఫినెట్లీ వర్క్అవుట్ అనేది. సో అందరికీ కూడా ఏంటంటే మా ఎక్సైట్మెంట్ అంతా కూడా ఏంటంటే లైక్ వెన్ దిస్ విల్ కమ్ అవుట్, వెన్ పీపుల్ వుడ్ సీ ఇట్ అండ్ హౌ దే వుడ్ రియాక్ట్ అనేది. సో ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చెప్పినా, లేకపోతే మనోజ్ పరమహంస కెమెరామెన్ గారు చెప్పినా, లైక్ మిగతావి ఏమి సినిమాలు చేయకుండా ఓన్లీ దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారండి. లైక్ ఎవ్రీబడి లుక్డ్ ఎట్ ఇట్ లైక్ అన్ ఎపిక్ ఫ్రమ్ ద బిగినింగ్. సో హోప్ఫుల్లీ లైక్ ద రిజల్ట్స్ వుడ్ బి ద సేమ్ ఫర్ అస్. సో ప్రభాస్ గారిని ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూడబోతున్నాం మనం. అండ్ పామిస్ట్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ మనం అయితే ఎప్పుడు చూడలేదు. ఆయనకి ఒక మాస్ ఇమేజ్ ఉంది. సో మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా ఆయన మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది ఏ రేంజ్ లో ఉండొచ్చు? ఇది డెఫినెట్గా అండి, లైక్ ఇట్స్ అ క్లాస్ ప్రెజెంటేషన్. లైక్ ఐ వాంటెడ్ టు షో ఇట్ ఇన్ అ క్లాసియస్ట్ వే, బట్ ఇన్నర్ కోర్ ఐఎమ్ ఆల్సో అ మాస్ ఆడియన్స్. So I would like to see my hero how I would want him in other films. So obviously this is very content driven, but at the same time మనం రెగ్యులర్ ఫిలిమ్స్లో ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఫైట్స్ లేకపోతే చేజ్లు ఇట్లాంటివి ఉండకపోవచ్చు, బట్ ఇన్సిడెంట్లు సినిమాలోని దానికంట పెద్ద ఎమోషన్స్ని ట్రాన్స్లేట్ చేస్తాయండి. సో వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. అండ్ యూఎస్పీ కూడా ఏంటంటే ఆ కొత్తదనమే అనుకుంటున్నాం ఈ సినిమాకి. అండ్ నార్మల్గా ఒక రౌడీని చూపించాలన్నా, ఒక లవర్ బాయ్ని చూపించాలన్నా, ఒక స్టూడెంట్ని చూపించాలన్నా దానికి సంబంధించి ఒక గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం కొంచెం కొత్తగా చూపిస్తే సరిపోతుంది. బట్ పామిస్ట్ ఇట్లాంటి క్యారెక్టర్స్ చూపించాలంటే గ్రౌండ్ వర్క్ అనేది కంపల్సరీ. వాళ్ళు ఎలా ఉంటారు, రియల్ లైఫ్లో ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది దీనికి సంబంధించి మనం వర్క్ చేయాల్సిందే. సో ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు? ఇది చాలా రోజులు జరిగిందండి. లైక్ ఇండియాస్ టాప్ మోస్ట్ ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, పామిస్ట్ అవ్వచ్చు, అంటే ఒక శాస్త్రం అనేది కాదు, జ్యోతిష శాస్త్రంలోని దగ్గర నాకు ఇమీడియట్గా తెలిసిన ఒక 14-15 పేర్లు వస్తాయి. ప్రశ్న శాస్త్రం అని, హస్త సాముద్రికం అని, నాడీ శాస్త్రం అని, ఆస్ట్రాలజీ డేట్ని చూసి చెప్పేది, ఇట్లా వెళ్ళిపోతే లైక్ చాలా డీటెయిల్డ్ ఇన్డెప్త్ చాలా ఉన్నాయి. ఐ మెట్ ఎవ్రీబడి లైక్ అంటే సినిమాకి సంబంధించినంత వరకు దీని రీసెర్చ్ అంటే సినిమా అనే కథ అనేది ఒక ప్రశ్నలా మొదలైందండి. దీన్ని ఒక ఇంటర్ప్రిట్ చేసుకొని ఒక ఆన్సర్ ఇవ్వాలి, ఒక కన్క్లూజన్ రావాలంటే ఏం చేయాలి అనేది. సో వి వెంట్ త్రూ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. అంటే వాళ్ళని కలవడం, యూరోప్లో కూడా చాలా మందిని కలిసాను నేను. కాఫీ కప్ ప్రెడిక్షన్స్ ఉంటాయి, టారెట్ కార్డ్ రీడింగ్స్ ఉంటాయి. సో ఐ వెంట్ అండ్ మెట్ మెనీ పీపుల్. సో మనకు సినిమాకి కావాల్సినంత వరకు ఏవేవైతే ఉన్నాయో వి జస్ట్ టుక్ ఎవ్రీథింగ్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. పర్టికులర్లీ మన సినిమాలో ఏంటంటే విక్రమాదిత్య ఒక పామిస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈయన రోల్కి అంటే నేను అనుకుంటున్న కథకి, క్యారెక్టరైజేషన్కి క్లోజెస్ట్ విజువల్ రెఫరెన్స్ ఏమైనా తీసుకోవాలని అంటే కీరో అని చెప్పి ఒక యూరోపియన్ ఒక ఆయన ఉన్నారండి, వెరీ ఫేమస్ పామిస్ట్. సో హీ లెడ్ అన్ ఎక్స్ట్రావగెంట్ లైఫ్, లార్జర్ దెన్ లైఫ్ లీడ్ చేసి ఓన్లీ పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్లకు కానీ, పొలిటీషియన్స్కి కానీ, రాయల్ ఫ్యామిలీస్ కానీ అట్లాంటి వాళ్ళకి మాత్రమే చెప్పగలిగేవారు, ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎఫోర్డ్ చేయగలిగేటోళ్ళు.
సో ఆ రేంజ్లో ఈయన్ని విక్రమాదిత్య అనే క్యారెక్టర్ని తీసుకొని సో వీ ప్లేడ్ అరౌండ్ ఇట్. అండ్ పర్టికులర్లీ అంటే విక్రమాదిత్యని ఎలా పోర్ట్రే చేసామని అంటే లైక్ నేను చాలా క్లోజ్గా చూశానండి ప్రభాస్ గారిని. లైక్ ఆయన క్లోజ్ సర్కిల్లో ఉండే ఒక బిహేవియర్ ఉంటుంది, చాలా కూల్గా, చాలా కామ్గా, క్యూట్గా ఉంటుంది. సో ఐ ట్రై టు గెట్ ఆల్ దట్ థింగ్ అండ్ షో ఇట్ ఆన్ ద స్క్రీన్. సో ఆబ్వియస్లీ లైక్ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ అ కంటెంట్ డ్రివెన్ ఫిలిం ఫర్ ఎవ్రీబడి. అందరూ కూడా చూసి తెలుసుకోవాలి, దీని నుంచి ఏదో ఒకటి అర్థం చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంది. ఎందుకంటే మనకి జాతకాల మీద మేజర్గా ప్లే ఫిలిం ఇది. కాన్ఫ్లిక్ట్ ఈజ్ పామిస్ట్రీ. సో ఒక పెద్ద పామిస్ట్కి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే ఎట్లా ఉంటుంది అనేది. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది, ఎలా వస్తుంది అంటే మనం ప్రతి ఒక్కరిని అయితే జాతకాలు నమ్ముతాం లేదా నమ్మం. సో నమ్మని వాళ్ళు నమ్మే వైపు వెళ్తారా, నమ్మిన వాళ్ళు నమ్మని వైపు వెళ్తారా, ఆ ట్రావెల్ ఎలా అవుతుంది అనేది లైక్ ఇట్స్ ద కన్క్లూజన్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ట్రైలర్స్లో చూసినప్పుడు ప్రభాస్ అండ్ ఈ ఏదైతే రోల్ ప్లే చేస్తున్నారో అందులో ఆయన చాలా జీనియస్, అంటే జరగబోయేది ఖచ్చితంగా చెప్తారు అండ్ అదే జరుగుతుంది. రియల్ లైఫ్లో అలా ఉంటారా? అంటే మనకు కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు, ఏదో వింటాం మనం కొన్ని ఫేస్ చేసినంత వరకు కూడా మనకి అదేనండి. అంటే మనకు తెలియనివన్నీ కూడా తప్పు అనకూడదు, అలానే మనకు తెలిసినవి రైట్ అనకూడదు. సో మనకి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు సొసైటీలో అవ్వచ్చు, లేకపోతే చాలా ఏజ్ ఓల్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే ఇప్పటికీ కొన్ని ఆన్సర్స్ దొరకలేదు చాలా వాటికి. సో ఇది కూడా ఏంటంటే నా ఇంటర్ప్రిటేషన్, నేను కథని ఎట్లా అనుకున్నాను అనేది నా ఇంటర్ప్రిటేషన్లో చెప్దామనేది. నేను ఇది నమ్ముతానా నమ్మనా అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫిలాసఫీ ట్రాన్స్లేట్స్ ఇన్ టు ద స్టోరీ ఆఫ్ రాధేశ్యామ్. సో ఆ ఐడియా ఏదైతే ఉందో అది అందరికీ యూనిక్గా నచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ పార్ట్. సో ఆబ్వియస్లీ థియేటర్కి వచ్చి చూస్తే దే విల్ ఫీల్ ద హై ఆఫ్ ఇట్. ఓకే. అండ్ ఈ స్టోరీ అసలు ఎప్పుడు రాసుకున్నారండి? 17-18 years బ్యాక్ ఇది చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర విన్నానండి. ఐ జాయిన్డ్ హిమ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అప్పుడు ఆయన చేద్దాం అనుకున్న ఒక పాయింట్. సో ఆయనతో పాటు ట్రావెల్గా ఆయనకు అసిస్ట్ చేస్తా ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫర్ హిస్ ఫిలిమ్స్ ఆల్సో. సో ఇది కూడా చాలా రోజులు రాసాము అండ్ ఎక్కడ క్రాక్ అవ్వలే. అండ్ వి ట్రైడ్ టు గెట్ ద బెస్ట్ రైటర్స్. వాళ్ళందరితో కూడా ట్రై చేసాం కానీ ఎక్కడ క్రాక్ అవ్వలే. సో వి లెఫ్ట్ ఇట్. ఇది అయ్యేటట్టు లేదు ఇది. ఎందుకంటే పాయింట్ వినగానే అందరూ ఎక్సైట్మెంట్ అవుతున్నారు, దానికి ఎలాంటి కన్క్లూజన్ అంటే అంతే ఎక్సైట్మెంట్లో రావాలి అనేది ఒక ఇంటెన్షన్. సో ఆఫ్టర్ దట్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత వెన్ ఐ వాజ్ లుకింగ్ టు మేక్ అనదర్ ఫిలిం, మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఆ పాయింట్ నన్ను ఎప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ చేజింగ్ మీ. అంటే ఫస్ట్ వినగానే ఒక జెలస్ వచ్చే పాయింట్, లైక్ హౌ కెన్ పీపుల్ థింక్ సంథింగ్ లైక్ దిస్ అనేది. బట్ దాని కన్క్లూజన్ కోసం అనేది లైక్ వీ వర్క్డ్ అ లాట్. సో తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తానంటే చాలా సంవత్సరాలు వేస్ట్ చేసాం దీని మీద, మళ్ళీ ఎందుకు అది ఇది అంటే, లేదు సార్ నేను ఇంకొక అప్రోచ్లో వెళ్దాం అనుకుంటున్నాను అది ఇది అంటే. సో హీ గేవ్ ఇట్ అండ్ ఆ పాయింట్ తీసుకొని ఐ జస్ట్ చేంజ్ ద స్టోరీ ఆఫ్ ఇట్ అండ్ వీ మేడ్ రాధేశ్యామ్. సో అప్పుడే మీరు ప్రభాస్ గారిని అనుకున్నారా, ఊహించుకున్నారా? లేదండి, లేదు. ఇది రెండో సినిమా చేద్దాం అనుకునేటప్పుడు ప్రభాస్ గారితో లవ్ స్టోరీ చేయాలనేది యూవీ క్రియేషన్స్ ఇంటెన్షన్. సో అప్పుడు నేను వేరే చేద్దాం అనుకుంటే లైక్ ఇట్ యాక్సిడెంట్లీ ఫెల్ ఇన్ టు ప్లేస్ ఎవ్రీథింగ్. సో నేను ఈ కథని ఎలా కన్క్లూడ్ చేద్దాం అనుకుంటే త్రూ లవ్ ఐ గాట్ అన్ ఆన్సర్ టు దట్ అండ్ ఇట్ బికేమ్ ఎ లవ్ స్టోరీ అండ్ యూవీ క్రియేషన్స్ దే వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇట్ అండ్ ప్రభాస్ గారికి చెప్పడం, ఆయనకి నచ్చడం, లైక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అంటే దానికి ఆ స్టోరీకి ప్రభాస్ గారే కనెక్ట్ అవుతారు అని అనుకున్నారు, అంటే వేరే హీరో ఎవరు కనెక్ట్ అవ్వరని మీ ఉద్దేశమా? ఇప్పుడు రైట్ నౌ చెప్పాలంటే ఏమంటారంటే ఈ విక్రమాదిత్య క్యారెక్టర్ ప్లే చేయడానికి అయితే ఆయన తప్ప నాకు క్లోజెస్ట్ ఇమాజినేషన్ కూడా ఇంకేం లేదు. అండ్ లవ్ స్టోరీ ఆయనతో చేద్దాం అనుకునేటప్పుడు లైక్ ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈ క్యారెక్టర్ ఆయన బాగా ఎక్సైట్ చేసింది అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఆబ్వియస్లీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ ఇఫ్ నాట్ హిమ్. ఓకే. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చేసరికి అండ్ వీళ్ళిద్దరు ప్రభాస్ అండ్ హీరోయిన్ ఇద్దరిది కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్స్ లాగా, అంటే స్క్రీన్ మీద అలా కనిపించారు. అంటే వీళ్ళిద్దరు పేరు ఇంకింతే, వీళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని అలా తీసుకొచ్చారనమాట, అలా చూపించారు స్క్రీన్ మీద. సో వీరిద్దరి కాంబినేషన్ కూడా అసలు సూపర్బ్ కాంబినేషన్. అసలు థాట్ అసలు సెట్ అవుతారని ఎట్లా అనుకున్నారు వీళ్ళిద్దరు? లేదండి, నేను ఈ అమ్మాయిని చూడగానే ఫస్ట్ థింగ్ అంటే ఈ అమ్మాయి హైట్ కానీ లైక్ షీ లుక్ వెరీ డివైన్ అండ్ ప్రిన్సెస్ లైక్ క్వాలిటీలో కనిపించింది అండి ఫస్ట్ టైం చూడగానే. నా హైట్కి ప్రభాస్ గారు పక్కన వీళ్ళంతా బాగుంటుంది అనిపించింది. రెండోది ఏంటంటే లైక్ వెన్ డిసైడెడ్ దట్ వీళ్ళు అప్రోచ్ అయ్యారు, అమ్మాయి కథ చెప్పగానే అమ్మాయి కూడా చాలా ఎక్సైట్ అయ్యింది అండ్ షీ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ ఫర్ దిస్ రోల్. సో పుస్తకాలు చదవడం కానీ, వర్క్షాప్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా. సో అదంతా కూడా ఏంటంటే స్క్రీన్ మీద ఇప్పుడు మీరు చూస్తున్న కెమిస్ట్రీ ఇద్దరికి మధ్యన వర్కౌట్ అవుతుంది ఏదైతే ఉందో, ది బోత్ వర్క్ రియలీ హార్డ్ టు బిల్డ్ దట్ అప్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ద లవ్ స్టోరీ అనేటప్పటికి ఎప్పుడు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో అదే బాగా హుక్ చేసేది.
అండ్ నేను దగ్గర 100 సార్లు చూసుంటాను సినిమా. ఐ స్టిల్ ఫీల్ దట్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ బిట్వీన్ దెమ్. సో ఆబ్వియస్లీ ఇట్ వర్క్డ్ అవుట్ అండి. అండ్ మేబీ రాధేశ్యామ్ ఈజ్ మేడ్ ఫర్ ఓన్లీ ఫర్ దెమ్. మీరు చెప్పే ఫిలాసఫీ జనాలకి ఎక్కుతుంది అంటారా? అర్థమయ్యేటట్టు చెప్తే ఏదైనా ఎక్కుతుందండి. సో అర్థమయ్యేటట్టే చెప్పారనమాట ఈ సినిమా. yeah. సో అంటే ఏ కేటగిరీ ఆడియన్స్ అయినా సరే వాళ్ళకి అర్థమవుతుందని అనుకోవచ్చు. ఇది అందరికీ కావాల్సిన ఒక కథ అండి. ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు మనం లైక్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ పాండమిక్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్లో సిచ్యువేషన్స్ అవ్వచ్చు, అదవచ్చు ఇదవచ్చు, ఎవ్రీబడి నీడ్స్ అ పాయింట్ టు గెట్ అ బిట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ రాధేశ్యామ్ ఇస్ దాట్. రాధేశ్యామ్ ఇస్ మోర్ ఆఫ్ అంటే మనం లైక్ ఆల్ ద గ్రేట్ లవ్ స్టోరీస్ హ్యావ్ ఎండెడ్ ఇన్ సర్టన్ వే. అందుకే మనకు అవి గుర్తుండిపోయినాయి. బట్ నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫెయిల్ అయిపోయిన స్టోరీస్ ఇవన్నీ అలా గుర్తుండిపోయేటప్పుడు ఇంకొక రకంగా చెప్తే ఎట్లా ఉంటుంది అనేదే నా ఇంటెన్షన్. సో లెట్స్ సీ లైక్ హౌ దే వుడ్ రెస్పాండ్. అండ్ దిస్ ఈస్ అ ఫిలిం విచ్ ఎవ్రీబడి షుడ్ టేక్ హోమ్. ఈ కథ నుంచి ఒక ఎలిమెంట్ని మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన లైఫ్లో అన్నీ చాలా అంటే మనం ఏం కథ రాసినా కూడా మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ల నుంచి కొన్ని బేస్ అయ్యి వస్తాయి. సో ఆ లైఫ్లో జరిగిన కొన్ని ఎమోషన్స్ కానీ అవి కానీ లైక్ ఐ ట్రై టు పోర్ట్రే ఇట్. సో హోప్ఫుల్లీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ పీపుల్ వుడ్ లవ్ ఇట్. అండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ముందు కూడా మరియు అంటే ట్రైలర్ చూసినప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేశారు. సో ఏంటంటే ఏం జరగబోతోంది అండ్ అండ్ అదే చూపిస్తున్నారు అనమాట. అండ్ సినిమా చూడాలి కంపల్సరీగా అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాం. అంటే ఏం జరగబోతుంది అనేది మనకి ట్రైలర్ చూడంగానే ఒక సస్పెన్స్ క్రియేట్ అయిపోయింది కాబట్టి సో డామ్ షూర్గా కంపల్సరీగా సినిమా చూడాల్సిందే అనేది ఒక మూడ్లోకి తీసుకొని వెళ్ళిపోయారు అందరినీ. సో దీనికి ముందు కృష్ణంరాజు గారి ఇది ఆయన క్యారెక్టర్ రివీల్ చేసేసరికి షాక్ అందరూ కూడా. ఎవరి గురించి ఎప్పుడు కూడా అసలు కృష్ణంరాజు గారి క్యారెక్టర్ గురించి అసలు చెప్పలేదు. సో ఆయన ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. సో కృష్ణంరాజు గారిని ఎలా ఒప్పించారు అసలు? అంటే ఇనీషియల్గా కృష్ణంరాజు గారు ఈ రోల్కి అనుకోలేదండి రాస్తున్న టైంలో. బట్ షూట్ మధ్యలోని లైక్ ఈ ఐడియా వచ్చినప్పుడు ఎవ్రీబడి కేమ్ టు మీ అండ్ ఎట్లయితే ఎట్లా ఉంటుంది అనేది. బట్ దాని తర్వాత ఏంటంటే ఒక డెసిషన్ తీసుకునే లోపు ఈ పాండమిక్ రావడం కానీ అది కానీ. సో ఇలాంటి టైంలోని పెద్దవాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో అని చెప్పి వీళ్ళు లైక్ ఫర్ అ పాయింట్ ఆఫ్ టైం లైక్ వి థింక్ వీ కాల్డ్ ఇట్ ఆఫ్. బట్ మళ్ళీ లైక్ ఆయన కృష్ణరాజు గారు లైక్ ఆయన ప్యాషన్ అది వేరే లెవెల్ అండి. లైక్ సో హీ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ అస్. అండ్ ఈ సినిమా నుంచి అందరూ ఏదో ఒకటి నేర్చుకోవాలంటారు కదా. సో ఆయనతో వర్క్ చేయడం అనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే లైక్ వాట్ ఎవర్ యు ఆర్, వేర్ ఎవర్ యు ఆర్, ప్యాషన్ అనేది చచ్చిపోకూడదు మనుషులు. అండ్ దట్ ఇన్స్పైర్డ్ అ లాట్ అండ్ వీ మేడ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం అంటే మామూలుగా కృష్ణరాజు గారిని ఇప్పుడు దాకా ఒకలాగా చూసామండి. లేకపోతే ఈ కథలో మన కృష్ణరాజు గారు కనిపించారండి. ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, ఒక పరమహంస కనిపిస్తుంది. సో లైక్ ఈ సినిమాకి ఒక కోర్ మూమెంట్లోని ఒక కోర్ ఎలిమెంట్ అవుతారండి ఆయన. సో ప్రభాస్ గారికి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు అసలు ఈయన ఒప్పుకుంటారా లేదా, ఒకవేళ ఒప్పుకోకపోతే ఏంటి మనకి నెక్స్ట్ చాయిస్ ఏంటి అనేది ఆలోచించుకొని వెళ్ళారు అసలు? లేదండి, నేను బిగినింగ్ నుంచి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్ అండి. సో ఆ థాట్ ఏం రాలేదు నాకు. సో లైక్ ఐ న్యూ దట్ ఐ విల్ కన్విన్స్ హిమ్. అండ్ వెన్ హీ సెడ్ yes ఆల్సో లైక్ దట్ వాస్ అ గుడ్ థింగ్. సో ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వర్కౌట్ అయింది హోప్ఫుల్లీ అండి, హోప్ఫుల్లీ. అండ్ సెట్స్ విషయానికి వస్తే కనుక అండ్ మెయిన్గా ఆర్ట్ వర్క్ అనేది చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇందులో సెట్సే చాలా హైలైట్ అండ్ షిప్కి సంబంధించి అండ్ ప్రతి ఒక్కటి కూడా అసలు అంటే దానికి సంబంధించి ఈ సెట్స్కే అంటే యూరప్ వెళ్ళి కూడా అక్కడ మొత్తం అంతా సెట్స్ వేయడం ఇదంతా కొంచెం కష్టంతో కూడుకుంది. ఇక్కడ మనకి హైదరాబాద్లో అంటే ఎక్కడో చోట మనం సెట్ వేయచ్చు, అక్కడ యూరప్ వెళ్ళాలంటే ఆ సెట్స్ వేయాలంటే మొత్తం టీం అంతా కూడా వెళ్ళాలి అక్కడికి. సో అక్కడ ఏం కష్టం అనిపించలేదా? ఎందుకంటే అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా ఆ టైంలో బాగోలేదు. మేము సినిమా స్టార్ట్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ అప్స్ అండ్ డౌన్స్ అండి. ఎందుకంటే ఇది వింటేజ్ ఫిల్మ్ చేస్తున్నాము యూరోప్లో. సో బయట ఎక్కడ ఎక్స్టీరియర్ చేసినా సరే ఆ కార్లు కానీ అవి కానీ ఏమీ కనిపించకూడదు. సో వీ ఆల్వేస్ హ్యాడ్ మా ఓన్ ట్రాఫిక్ జామ్ మాకు ఉండేది ఎప్పుడైనా రోడ్ల మీద షూట్ చేయడానికి కానీ దాన్ని కంటిన్యూస్గా చేయడానికి. సో దానికి ఏంటంటే లైక్ అక్కడ యూరోప్లో వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారండి, టైమింగ్స్ కానీ ఈ టైం నుంచి ఈ టైం వరకు షూట్ చేసుకోండి అని ఇట్లా. సో వీ హ్యాడ్ టు వెయిట్ అ లాట్. అంటే ఆ టైంలో ఒక 3 hours మధ్యలో స్పేస్ ఇచ్చారంటే 3 hours షూట్ చేసేటోళ్ళని. సో దానివల్ల ఏంటంటే బాగా హార్డ్షిప్స్ అయితే బాగా ఎక్కువైనాయి. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ పాండమిక్ రావడం, పాండమిక్ వచ్చిన తర్వాత పాండమిక్ వాజ్ అ వెరీ స్కేరీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి.
సో తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళినప్పటికీ మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. వెళ్ళడం నాకు మా సినిమాటోగ్రాఫర్కి ఇద్దరికి కోవిడ్ వచ్చింది. అండ్ లైక్ 15 days మొత్తం యూనిట్ అంతా అక్కడ ఆగి ఉండడం కానీ, సో ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఎవరెవరికైతే నెగిటివ్ వచ్చినాయో వాళ్ళందరినీ లొకేషన్ రెక్కీస్కి పంపించి సో స్కైప్లోనే మొత్తం చూసుకుంటా. సో ఇవన్నీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయిందండి. లైక్ వాట్ ఎవర్ కేమ్ టు అస్ వి జస్ట్ డెల్ట్ ఇట్ అంతే. ఇది పర్టికులర్గా ఎక్కువ అయితే ఏం ఆలోచించలేదు. కోవిడ్ వచ్చినప్పుడు జూమ్ కాల్లో షూట్ చేశారని చెప్పి రవీందర్ గారు చెప్పారు. కష్టం అనిపించలేదా మీరేమో జూమ్లో అట్లా కాల్లో చేయడం, వాళ్ళు ఎక్కడ షూట్ చేయడం అనేది, అండ్ కొంచెం స్ట్రగుల్ ఏమైనా పడలేదా? లేదు, 1 day చేసామండి. ఎందుకంటే అక్కడ పర్మిషన్ లేదు మళ్ళీ. సో అది మిస్ అయిపోతే మళ్ళీ 6 months తర్వాత దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ ప్లాన్డ్ అండి బిగినింగ్ నుంచి కూడా. లైక్ షార్ట్ దగ్గర నుంచి అంటే వీ డిడ్ ఫస్ట్ లొకేషన్ రెక్కీ అయిన తర్వాత టెక్నికల్ రెక్కీ చేసుకున్నాక ఓకే ఇది షార్ట్, ఇది లెన్స్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇలానే చేస్తాం అనేది. సో ఆ రోజు అది ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ నో లైక్ దట్ మైట్ బికమ్ అ నార్మ్ ఆల్సో. అంటే అక్కడ కమ్యూనికేట్ చేసుకోవడానికి వేరే లాంగ్వేజ్ ఉండాలి అంతే. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుకునేటప్పుడు మనం ఒకలా చెప్తాం. సో అక్కడ స్కైప్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు మనకు ఒక 2 మనుషులు ఎక్స్ట్రా ఉండాలి. సో వాళ్ళు చూస్తా అనేది ఇది కాదు అని చెప్పడం కానీ అది కానీ. సో ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్. అసలు సెట్స్ చాలా హైలైట్ అని చెప్తున్నారు కాబట్టి, సో ఏది స్పెషల్ కనిపించబోతుంది ఇక్కడ? ఎవ్రీథింగ్ ఈజ్ డెఫినెట్లీ స్పెషల్ అండ్ న్యూ. ఎందుకంటానంటే అండి ఇప్పుడు మనం ఇప్పుడు వరకు 1970s వింటేజ్ ఏది చూడలేదండి. లైక్ కథ రాసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి ఓకే ఈ సీన్ ఎట్లా అనుకుంటున్నాం అంటే దానికి సంబంధించిన రెఫరెన్సెస్ ఎట్లా అనుకుందాం, హాస్పిటల్ ఎట్లా అనుకుంటాం అంటే హాస్పిటల్ కారిడార్ ఎలా ఉండాలి, విండోస్ ఎలా ఉండాలి, కర్టన్స్ ఎలా ఉండాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ డీటెయిల్డ్ అండి. ఇప్పుడు కథ నెరేట్ చేసేటప్పుడు ఇట్లా అనేది. సో దానికి ఏంటంటే ఇట్లాంటి లైక్ పెద్ద టెక్నీషియన్స్ రావడం అనేది ది జస్ట్ చేంజ్ ద ఇమేజ్ ఆఫ్ ఇట్. సో ఇట్ బికేమ్ గ్రాండర్ అండ్ సో స్కేల్ అలా పెంచుకుంటూ పోయింది. అండ్ ఈ కథకి జరుగుతున్న ఎమోషనల్ నీడ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లుకింగ్ వెరీ బిగ్ వెన్ వీ సా ఇట్. సో అందరికీ కూడా అంటే చాలా కొత్తగా కనిపిస్తుంది విజువల్స్ కానీ అది కానీ. సో దట్స్ సంథింగ్ వీఆర్ బ్యాంకింగ్ ఆన్ యాక్చువల్లీ. సో 1970s లవ్ స్టోరీ అంటే మనకు అక్కడ కనిపించే అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా 1970sలోనే ఉండాలి. సో చూసే జనాలకి కూడా స్క్రీన్ మీద కూర్చున్న వాళ్ళకి ఇది ఎప్పుడు మనం చూడలేదు, ఓకే 1970లో ఇలా ఉంటుందా ఇది అని చెప్పేసి అనిపించాలి. సో దానికోసము ఒక ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, మీరు కానివ్వండి, అండ్ కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు అలాగే ఉండాలి. వాళ్ళు పెట్టుకునే వాచ్ కానివ్వండి, షూస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా హెయిర్ స్టైల్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అప్పట్లాగానే ఉండాలి. ఇప్పటిలాగా అసలు ఇంత కూడా మనకి కనిపించకూడదు. సో దానికోసం మీ అందరూ కలిసి ఎలా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్క్రిప్ట్ అయిపోగానే నేను వీళ్ళందరికీ నెరేట్ చేయగానే ముంబై నుంచి ఐ హైర్డ్ టీమ్ అండి, ఓన్లీ రీసెర్చ్ టీమ్. సో కాస్ట్యూమ్స్కి ఎట్లా ఉండాలి, వాచెస్ పెట్టుకుంటే ఎట్లా ఉండాలి, కార్స్ పెట్టుకుంటే ఎట్లా ఉండాలి, అప్పుడు ఆ టైంలో ఉన్న బ్యానర్స్ ఏమున్నాయి, అప్పుడు వాడే కూల్ డ్రింక్స్ ఏమున్నాయి, దే గేవ్ అస్ దిస్ మచ్ ఆఫ్ అ బుక్ అండ్. సో అదేంటంటే మాకు ఒక బౌండరీ దొరికింది, ఓకే వాట్ ఎవర్ వీ ప్లే అరౌండ్ వీ హ్యావ్ టు ప్లే అరౌండ్ దిస్ అనేది. సో దాని నుంచి అన్నీ కూడా ప్లే చేసుకొని వచ్చాం. సో ఇట్ వాజ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ యాజ్ వెల్. సో రీసెర్చ్ అంతా కూడా ఏంటంటే ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, చాలా రోజులు అయిపోయింది ఆ టీం చేసింది, బట్ దే డిడ్ అ గుడ్ జాబ్ అండి. రవీందర్ గారి వర్క్లో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యారా? లేదు నాకు ఇలా ఆయన ఒకటి థీమ్ అని అనుకున్నప్పుడు సెట్ చేసినప్పుడు, లేదు నాకు కొంచెం ఇలా డిఫరెంట్గా ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా మీరు ఆయన వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం? ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఆ డిస్కషన్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక సెట్ వేసిన తర్వాత అది లైటింగ్ సెట్ కాకపోవచ్చు, అది సో డిజైన్ అనుకున్న తర్వాత ఇది కాదు ఇట్లా చేంజ్ చేసుకుందాం అనేది లైటింగ్ నీడ్స్ రావచ్చు దానికి. లేదు నేను సీన్ కొరియోగ్రఫీ ఒకలాగా అనుకోవచ్చు, సో ఇట్లా కాదు సార్ ఇట్లా చేద్దాం. సో ఎవ్రీబడి కొలాబరేటెడ్ అండ్ దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ ఇట్ కేమ్ అవుట్ గుడ్. అండ్ కెమెరా వర్క్ కూడా ఇందులో మెయిన్ ఇంపార్టెంట్. అండ్ సెట్స్ విషయానికి వస్తే రవీందర్ గారిది కెమెరా వర్క్ కూడా ఇద్దరిది టైప్ ఉంటుంది. సో వాళ్ళిద్దరి కోఆర్డినేషన్ కూడా చాలా బాగుండాలి ఇద్దరిది కూడా. నేను ఇట్లాగే తీస్తాను అంటే లేదు నాకు ఇక్కడి నుంచి కావాలి, నాకు ఈ యాంగిల్ నుంచి కావాలి అని చెప్పేసి ఒకరికొకరు ఉండొచ్చు. సో ఎలా సెట్ అయింది వాళ్ళిద్దరిది? సో ఏ విధంగా కెమెరా వర్క్ ఎలా ఉంది మూవీకి సంబంధించి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనోజ్ పరమహంస గారికి ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో ఫర్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే కథ చెప్పిన దగ్గర నుంచి హీ వాజ్ ఇన్ టచ్ విత్ ఫ్యూ కలరిస్ట్ ఫ్రమ్ పోలాండ్. అక్కడి నుంచి కలరిస్టులతో మాట్లాడుకొని మేము ఒక 3 బోర్డ్స్ తీసుకుంటే లైటింగ్ 3 బోర్డ్స్ అని తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇట్లా చేద్దాం అనేది అవన్నీ కూడా ఏంటంటే బాగా ఎక్కువ వర్క్ జరిగిందండి. ఇప్పుడు సెట్లో డిస్కషన్స్ ఎప్పుడు తక్కువ ఉండేవి, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువైపోయింది కాబట్టి. సో అన్నీ కూడా ఆల్రెడీ మాట్లాడుకునేవి కాబట్టి ఆ సెట్కి వచ్చిన తర్వాత ఇది ఇలా చేద్దాం అనేది పెద్ద డిస్కషన్స్ ఎప్పుడు జరగలేదు. అండ్ ఆబ్వియస్లీ ఒక చిన్న
ఫస్ట్ కొత్త సెట్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి, ఇది ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా చేసుకుందాం అని. అండ్ ఎవ్రీబడి వేర్ కోఆపరేటివ్ అండ్ నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ దేర్. ఎందుకంటే ఎవ్రీబడి బిలీవ్డ్ దిస్ ఫిలిం అండ్ దే వాంటెడ్ టు డూ దేర్ బెస్ట్. సో దట్స్ అ గుడ్ సైన్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ మీ. యూరోపియన్స్ వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ మంచితనం కానీ నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది అని చెప్పేసి రవీంద్ర గారు అన్నారు. సో అక్కడ ఆయన నేను చాలా నేర్చుకున్నాను ఈ రాధేశ్యామ్ మూవీ వర్క్లో అని చెప్పేసి అన్నారు. సో మీరేం నేర్చుకున్నారు ఇక్కడ? అంటే మనం వేరే ఊరెళ్ళి నేర్చుకోవాల్సింది ఏమి ఉండదండి యాక్చువల్లీ. వి లైక్ అవర్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్ మోర్ గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్ విచ్ ఐ హ్యావ్ సీన్. అండ్ పీపుల్ ఆర్ పొలైట్ అబ్రాడ్. మనకేంటంటే వాళ్ళ పొలైట్నెస్కి వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది లైఫ్లోనే. మనకేంటంటే ఒక చిన్న డిసిప్లిన్ ఉండకపోవచ్చు. సో ఆబ్వియస్లీ ఐఎమ్ మోర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ దేర్ ఆర్ట్ అండి. వాళ్ళ వెరీ ఆర్టిస్టిక్ పీపుల్ అందరూ కూడా. ఎందుకంటే ఇంట్లోని ఒక లివింగ్ రూమ్ ఇలా ఉండాలి, ఒక డైనింగ్ రూమ్ ఇలా ఉండాలి అనేది ఎవ్రీథింగ్ దే హ్యావ్ అ ఇమేజ్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే కనుక మ్యూజిక్ కూడా సూపర్బ్ ఉందండి. అండ్ సాంగ్స్ కూడా దేనికి దానికి డిఫరెంట్. అసలు దేనికి కూడా అసలు ఏదో కావాలని పెట్టినట్టుగా అట్లా ఏం లేదు అసలు సాంగ్స్ కూడా. అండ్ సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ గురించి అయితే ఏం చెప్తారు మీరు? సో మ్యూజిక్ లైక్ ఈజ్ అ మ్యూజికల్ విజర్డ్ అండి జస్టిన్ గురించి చెప్పాలంటే. ఎందుకంటే లైక్ బిగినింగ్ ఫస్ట్ టైం నేను కథ నరేట్ చేసినప్పుడు ఫస్ట్ అనుకునేది ఏంటంటే వీ వాంటెడ్ టు గో విత్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ ఒక్కొక్క సాంగ్కి అట్లా అనేది. సో హిందీలో యాజ్ ఇట్ ఈస్ మేము ఫాలో అయ్యాం. ఫస్ట్ నేను కథ చెప్పినప్పటికి ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద గై హూ కెన్ గివ్ అస్ ఆల్ ద సాంగ్స్ అనిపించింది. అండ్ వన్ బై వన్ తను సిచ్యువేషన్స్ చెప్పేటప్పుడు తను ట్యూన్స్ ఇచ్చేవి కానీ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నాకు ఐఎమ్ మోర్ ఆఫ్ అ మెలోడియస్ పర్సన్. అండ్ ఈ సిచ్యువేషన్స్ కానీ దానికి కానీ తను తను ఎమోషనల్గా ఇంటర్ప్రెట్ చేసిన విధానం కానీ అది కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ నేననే కాదు, ప్రభాస్ గారు కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ వీఆర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ జస్టిన్ ప్రభాకర్. సో హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ క్రియేటింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ దీనికి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమన్ గారు ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అవునండి. అంటే ఇది మోర్ పొయిటికల్లీ తీసిన ఒక ఫిలిం అండి. దీనికి తమన్ గారు యాడ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఇట్ జస్ట్ ఎన్హాన్స్ ద ఇంటర్ప్రిటేషన్. లైక్ మనం అర్థం చేసుకున్న విధానాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసిందండి. అండ్ మొన్న అవన్నీ లైక్ అంటే పార్ట్స్ బై పార్ట్స్ ఎప్పుడు వింటూ ఉంటాం, బట్ ఒకేసారి ఫ్లోలో ఒకసారి ఫస్ట్ హాఫ్ చూసేటప్పటికి లైక్ ఐ ఫెల్ట్ రియలీ హై about the background score as well, and I'm really glad that last moment we could able to associate with him, and he's a musical genius and just changed the tone of the film completely. మనకి ఒక మూవీలో అంటే థియేటర్లో కూర్చొని జనాలు సినిమా చూడాలి అంటే అందులో ఉన్న సెట్స్ చూసినప్పుడు వాళ్ళకి కలిగే ఫీలింగ్ ఏంటంటే మనము థియేటర్లో లేమో ఒక మరో ప్రపంచంలో ఉన్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది మెయిన్ సెట్స్ అది. అండ్ రవీందర్ గారు వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద సినిమాలకి ఆయన చేశారు. భాగమతి కానివ్వండి, ఈగ సినిమా, అలాగే మగధీర, ఇలా చాలా సినిమాలకి చేశారు. సో అవి చూసుకొనే మీరు ఈయన సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా, లేకపోతే ఏంటి మీ ఇద్దరి మధ్య ఏమైనా ముందు నుంచి ఏమైనా? నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో పరిచయం అండి ఆయన. సో ఆల్మోస్ట్ లైక్ నేను ఇండస్ట్రీకి రావడం ఆయన పరిచయం నాకు. ఎందుకంటే లైక్ నేను వర్క్ చేసిన చంద్రశేఖర్ ఎల్ఏటి గారి దగ్గర ఈయన ఆర్ట్ డైరెక్టర్ అప్పుడు. సో అప్పటి నుంచి పరిచయం అండ్ లైక్ వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్లీగా ఉంటుంది అంతా కూడా. అండ్ ఈ సినిమాకి పర్టికులర్లీ ఏంటంటే ఇది లాంగ్ స్ట్రెచ్ ఫిల్మ్ అండి. లైక్ హూ ఎవర్ కెన్ గివ్ దట్ టైమ్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో అట్లాంటి టైంలోని లైక్ ఐ థాట్ లైక్ హీ వుడ్ బి సంథింగ్ గుడ్ ఫర్ ద ఫిలిం అని. రెండోది ఏంటంటే మనం ఏదైనా చెప్పినప్పుడు కూడా ఆయన ఎగ్జిక్యూట్ చేసే విధానం కూడా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను నేను. సో ఐ థాట్ లైక్ హీల్ బి ద రైట్ చాయిస్ అండ్ మోర్ ఆఫ్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఇట్ వర్క్డ్ అవుట్ మోర్. అండ్ ఈ సినిమా గురించి కూడా ఫస్ట్ స్టార్టింగ్ మాకు ట్రైన్ సీన్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ట్రైన్లో వాళ్ళిద్దరిది కాంబినేషన్ అదైతే సూపర్ ఆసమ్ అనమాట. చూడంగానే ఈ ఒక్కరు అసలు ఫ్లాట్ అయిపోయారు. సో ఎంత బాగుంది అని చెప్పేసి. అండ్ ఎడిటింగ్ కూడా అసలు అక్కడ మనం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. సో ఆ సీన్ గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ యాక్చువల్లీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకునేటప్పుడు ఇది సినిమాలో ఒక చిన్న క్యూట్ సీన్ అండి అది. సో దాంతో వెళ్తే ఎట్లా ఉంటుంది అన్నది. అండ్ ఐ వాంటెడ్ టు ప్రెజెంట్ ద స్టోరీ ఐడియా యాజ్ వెల్. లైక్ యానిమేషన్లో మాకు ఎంతవరకు పాసిబిలిటీ అయిందో అంతవరకు లైక్ వాట్ ఎవర్ ఐ ఇమాజిన్ లైక్ 50-60% ఆఫ్ ఇట్ కేమ్ ఇన్ టు దాట్. అది ఆ చెయ్యి ఓపెన్ అవ్వడం కానీ, దాంట్లో ఈ ర్యాకల్లో నుంచి ఒక రైలు పట్టాలు రావడం కానీ, అక్కడి నుంచి ఒక ట్రైన్ రావడం, లోపల ఏంటంటే ఒక ఐకానిక్ లవర్స్ అందరూ ఉండడం. ఫ్రమ్ ద బిగినింగ్ వీ వాంటెడ్ ద ఫిలిం టు లుక్ వెరీ బిగ్.
అండ్ ఆ మోషన్ పోస్టర్ తోటి లైక్ వి ట్యాప్డ్ ఇట్ అండ్ జనానికి ఆ మ్యూజిక్ కూడా చాలా బాగా నచ్చింది. లైక్ ఐ కీప్ గెటింగ్ రిక్వెస్ట్ టు రిలీజ్ దట్ మ్యూజిక్. సో అది మంచి టైం చూసుకొని రిలీజ్ చేయాలి అది. సో ఆ మ్యూజిక్ కూడా అప్పుడు Justin Timberlake. 1970s లో ఉన్న ఆ ఫీలింగే కలుగుతుంది. అండి. సో అంటే ఇప్పుడు ఏదో డ్రమ్స్ లాగా డబ్బా సౌండ్ లేదు, లేకుండా లేదు. చాలా నీట్ గా ఉంది. అవును, అసలు అవును, సైలెంట్ గా అసలు అవును. అట్లా వినాలి అని అనిపించేలాగా అట్లా అవును, ఉంది. అవును. అండ్ నార్మల్ గా సాహో సినిమా అంటే కొంచెం ఎండింగ్ కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మొదలైంది మీ ఈ సినిమా షూటింగ్. సో చాలా ఇయర్స్ పట్టింది. ఎందుకు ఇంత గ్యాప్? అంటే కరోనా టైం వల్ల మీకు ఇంత గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఇంకా వేరే రీజన్ ఏమైనా ఉందా? మేజర్గా కరోనా అండి, మేజర్గా కరోనా. ఎందుకంటే ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఎవరికో ఒకరికి లైక్ దే వెంట్ త్రూ కోవిడ్. సో లేకపోతే ఐసోలేషన్లో ఉండడం కానీ అట్లా కానీ. రెండోది ఏంటంటే ఇది లాస్ట్ 2 షెడ్యూల్స్లో స్టార్ట్ అయిందండి సాహోతో పాటు. బట్ సాహో వాజ్ బికమింగ్ వెరీ వెరీ బిగ్ అండ్ అందరి అటెన్షన్స్ కూడా దాని మీదకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అప్పుడు మేము చిన్న షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత ఒకటే స్ట్రెచ్లో షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా మొత్తం అన్ని ప్లాన్ చేసుకొని కంటిన్యూస్ రెక్యూస్ చేసి వెళ్ళిన టైంకి పాండమిక్ వచ్చింది. అండ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, నౌ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు థర్డ్ వేవ్. ఐ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్. మరి ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే RRR సినిమా ఆల్రెడీ వాయిదా పడింది. ఎందుకు అంటే సో ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో అని. అండ్ ఒమైక్రాన్ కూడా కేసెస్ నడుస్తున్నాయి. సో దీనివల్ల రిలీజ్ చేయకపోవడమే మంచిది అని. అండ్ మరి ఈ రాధేశ్యామ్ మీద అంత ఎఫెక్ట్ పడుతుందని మీకు అనిపించలేదా? అన్నట్టు నేను లైక్ ఐ ఆల్వేస్ కీప్ డూయింగ్ మై జాబ్ అండి. సో మై జాబ్ ఇస్ టు ఫినిష్ ద ఫిలిం అనుకున్న డేట్కి. సో దీని గురించి ఆలోచించడానికి ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ దే ఆర్ బెటర్ థింకర్స్ అండ్ బెటర్ పీపుల్ టు జడ్జ్ ఆన్ దీస్ థింగ్స్. సో వాళ్ళు రైట్ అనుకుంటే అది ఖచ్చితంగా రైట్ అయ్యి ఉండొచ్చు అండి. సో వాళ్ళు వద్దనుకున్నట్టయితే అది రాంగ్ అవుతుంది. సో ఇట్స్ బిజినెస్ వైజ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టు సే బికాస్ ఐఎమ్ ఇగ్నోరెంట్ అబౌట్ దట్ సబ్జెక్ట్. సో ఇంకా ఎవరెవరు సీనియర్స్ ఉన్నారు ఇందులో? కృష్ణరాజు గారు ఉన్నారండి. కృష్ణరాజు గారు తెలుగుకి పరమహంస అనే రోల్ చేస్తున్నారు. అదర్ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా సత్యరాజ్ గారు ఉన్నారండి. జగపతి బాబు గారు ఈజ్ ప్లేయింగ్ అ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఫిలిం. అండ్ సచిన్ కేడేకర్ గారు ఉన్నారు. మురళీ శర్మ గారు ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఉన్నారు. నాట్ మచ్ క్యారెక్టర్స్ అండి, అంటే రెగ్యులర్గా మన సినిమాలో చూసేటట్టు ఒక 20-30 క్యారెక్టర్స్ ఫిలిం కాదు. లైక్ ఒక 15-18 క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ వెరీ క్లోజ్లీ నిటెడ్ ఫ్యామిలీ క్యారెక్టర్స్. భాగ్యశ్రీ గారు ఉన్నారు. సో భాగ్యశ్రీ గారిని చాలా అవును, అవును. అసలు మీ సినిమాకి భాగ్యశ్రీ గారిని తీసుకుని అంటే ఆ ఆలోచన ఎవరిది, మీదేనా లేకపోతే వేరే ఎవరిదైనా? టీం నుంచి వచ్చిందండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం నుంచి లైక్ కాస్టింగ్ చూస్తుంది అమ్మాయి. షీ గేవ్ దిస్ ఆప్షన్. అంటే చాలా చూస్తున్నప్పుడు లైక్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్ ఫోటో. నాకు ఏదైతే ఎక్సైట్మెంట్ వచ్చిందో ప్రొడ్యూసర్స్ తోటి హీరోతో మాట్లాడినప్పుడు లైక్ అందరూ కూడా డార్లింగ్ బాగుంటుంది అది అనుకున్నాం. అండ్ అదే టైంలోనే ఆవిడ కూడా సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నారంట. సో మేము ఆవిడని అప్రోచ్ అవ్వడం లైక్ మీకు ఎవరు చెప్పారు, ఇంకా జస్ట్ థింకింగ్ అబౌట్ గెటింగ్ ఇన్ టు ఫిలిమ్స్ అది ఇదని. మేబీ హ్యాపీ యాక్సిడెంట్ మ్యామ్ అది ఇదని చెప్పాం. కథ చెప్పిన తర్వాత షీ రియలీ లవ్డ్ ఇట్. అండ్ షీఈస్ ప్లేయింగ్ అ క్లాసికల్ డాన్సర్ రోల్ అండి ఇన్ ద ఫిలిం. రాధేశ్యామ్ మూవీ చూసినట్లయితే కనుక మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి కాబట్టి సో మనం దానికి సంబంధించి అంటే జనాలకి రీచ్ అయ్యే విధంగానే మనం చూడాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆ విధంగానే మలుచుకోవాలి. అండ్ ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా జనాలకి రీచ్ అవుతుంది, జనాలు ఇష్టపడతారు అనే విధంగా మీరు డిజైన్ చేశారు కాబట్టి అండ్ అదే విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అంటారా? సో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో జనాలు, అదే ఎక్స్పెక్టేషన్స్ నుంచి వెళ్ళకండి, మీరు ఆ ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోండి అని చెప్పి మీరు ఆడియన్స్కి చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? అంతేనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ వి టాక్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ అని అంటే నేను ఒక పోస్టర్ చూసినా లేకపోతే ఒక చిన్న టీజర్ చూసినా నా మైండ్ ఒక రకమైన ఇమాజినేషన్లోకి వెళ్తుంది. సో మేము అవి చేయడానికే వాళ్ళకి ఆ ఇమాజినేషన్ క్రియేట్ చేయడానికి. సో ఎక్స్పెక్టేషన్ ఈజ్ డైరెక్టెడ్ ఎక్స్పెక్టేషన్. సో దాంట్లో మీరు ఎంత థ్రిల్ ఫీల్ అవుతారు, ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అనేది సినిమా చూసేటప్పుడు వెన్ ఎన్ ఎమోషన్ ఈజ్ యాడెడ్ టు దట్ ఎక్సైట్మెంట్ ఆర్ ఎక్స్పెక్టేషన్ ఇట్ బికమ్స్ డబుల్ అండి. సో వీఆర్ ప్రిటీ మచ్ కాన్ఫిడెంట్. అంటే వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారో దాంతో రావచ్చు థియేటర్లోకి. సో అలాగే రావచ్చు, అలాగే వెళ్ళొచ్చు కూడా. అలా వెళ్ళొచ్చు. ఓకే. అండ్ నార్మల్గా అండ్ ఓవరాల్గా ఇంకా హైలైట్స్ ఏంటి ఈ సినిమాలో? ఫస్ట్ థింగ్ ఇట్స్ అ విజువల్లీ వెరీ పోయిటికలీ షార్ట్ ఫిల్మ్ అండి ఇది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఐస్ కానీ దానికి కానీ. ఆ సౌండ్ చూసే విజువల్ అవ్వచ్చు, వినే సౌండ్ అవ్వచ్చు, అన్నీ కూడా రసూల్ పోకుట్టి గారు ఈజ్ డిజైనింగ్ ది సౌండ్ డిజైన్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఇవన్నీ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. రెండోది ద కెమిస్ట్రీ బిట్వీన్ లైక్ వెన్ వీ టాక్ అబౌట్ లవ్ స్టోరీ ఇట్స్ ఆల్ అబౌట్ ద బాయ్ అండ్ ద గర్ల్.
సో ఆ బాయ్ అండ్ ద గర్ల్ మధ్యన వర్కౌట్ అయిన కెమిస్ట్రీ అంతా కూడా చాలా ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా కొత్త కొత్త సీన్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఇప్పటిదాకా మనం వేరే సినిమాల్లో కానీ అక్కడ కానీ టచ్ చేయలేని సీన్స్ చాలా ఉంటాయి. సో ఆ జర్నీ అవ్వచ్చు, అది అవ్వచ్చు. అండ్ మేజర్లీ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఫిలిం విచ్ హుక్స్ యూ, లైక్ ఏం జరుగుతుంది, ఇది ఏమవుతుంది, ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది చూస్తున్నంతసేపు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ విజువల్లీ ద గ్రాండెస్ట్ థింగ్ వుడ్ బి ద లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం. లైక్ మేజర్ విఎఫ్ఎక్స్ వర్క్ జరిగింది, మేజర్ సెట్స్ వర్క్ జరిగింది. లైక్ అది దానికి వర్క్ చేయడానికి ఆల్మోస్ట్ లైక్ 12-13 కంట్రీస్లో వర్క్ జరుగుతూ ఉంది క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ది. అండ్ ఈ ఆర్ట్ సెట్స్ కానీ అవి కానీ రామోజీలో వేసాం. అండ్ ఆల్ ద స్పెషలిస్ట్స్ హ్యావ్ ఫ్లోన్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ ఆ డిజైన్ చేయడానికి కానీ, ఆ చిన్న హైడ్రాలిక్స్ డిజైన్ చేయడానికి వాటికి కానీ అది కానీ. సో దట్ కేమ్ అవుట్ రియలీ గుడ్ అండి. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ద అవుట్పుట్ అండ్ సో ఆబ్వియస్లీ ఆడియన్స్ విల్ ఆల్సో లైక్ ఇట్. సో ఎక్కడెక్కడ పిక్చరైజ్ చేస్తారు యూరోప్, ఇటలీ కాకుండా ఇంకా? ఇటలీ, ఆస్ట్రియా, జార్జియా అండి, 3 countries. 3 countries. Yeah. సో ఎక్కువగా మీరు స్ట్రగుల్ పడింది ఏ కంట్రీలో? జార్జియా అండ్ ఇటలీ అండి. ఓకే. ఫస్ట్ వేవ్ టైంలో జార్జియాలో ఉన్నాం. ఫ్లైట్స్ అన్నీ అప్పుడు క్యాన్సిల్ అయిపోయినాయి. సో వీ హ్యావ్ టు గో టు అనదర్ కంట్రీ, అక్కడి నుంచి ఫ్లైట్స్ తీసుకొని రావడం కానీ అది కానీ. దాని తర్వాత సెకండ్ టైం ఇటలీ వెళ్ళినప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది. అప్పుడు మా అందరికి కోవిడ్ రావడం అది. అండ్ ఎస్. ఓకే. అండ్ ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? This is a film which you can take home and it will be a very beautiful dream for you and it will wake you up from that dream with an inspiration. So that's what I can say about it right now. సో అండ్ ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైప్ మూవీస్ తీయాలి ఇలా. అండ్ ఇప్పుడు ప్రభాస్ని ఎట్లా అనుకున్నారా మీరు? ఇంకా అలా వేరే హీరోని కూడా ఏమైనా మైండ్లో పెట్టుకున్నారా? Right now only Radhesham is in my mind and after it comes out maybe I'll think about something else. ఓకే. Yeah. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా. ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకున్నారో దానికి అంతటికంటే ఎక్కువగా రీచ్ అవ్వాలి జనాలకి అండ్ Yeah. వాళ్ళ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇంకా డబల్ అవ్వాలి అని చెప్పేసి మీ మూవీతో you. అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది Thank you బెస్ట్. so much. Thank you. సో చూసారు కదండి రాధేశ్యామ్ మూవీ డైరెక్టర్ రాధా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ APN.